శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం 3వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాకోన్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, కొందరు బుద్ధిమంతులు దోషము వలె కర్మ విడిచిపెట్ట తగినదని చెప్పుదురు. మరికొందరు యజ్ఞము దానము తపస్సు మొన్నగు కర్మలు విడువదగినవనియో చెప్పుదురు. ఈ విధముగా ద్వంద్వముగా పెద్దలు ఆలోచనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొద్దిమంది సాంఖ్య యోగులేమో పూర్తి కర్మములను త్యజించడమే నిజమైనటువంటి త్యాగము అని అంటూ ఉన్నారు. కొద్దిమంది ఏమో పూర్తి కర్మములను త్యజించుట కాదు, కర్మ అనేది ఉపాధికి శరీర ఇంద్రియ మనంబులకు సంబంధించినది కావునను ఉపాధి భ్రాంతిజన్యమైనది గనుకను ఆత్మ సర్వసాక్షి కావునను కర్మ దోషము పగిది త్యజింపదగినదని కొందరి అభిప్రాయము ఉన్నది. అర్జున, ఇక్కడ మతము కర్మ బొత్తిగా వదలనిచో జీవునకు చిత్తశుద్ధి ఎట్లు కలుగుననియు అసలు దేహయాత్రయే ఎట్లు జరుగుననియు భావించిన వారే కొందరు చిత్తశుద్ధి కర్మలకు తపో యజ్ఞధారాది కర్మలు వదలదగినవి కావని చెప్పుదురు. ఈ ప్రకారముగా జనులలో కర్మను గూర్చిన భిన్నాభిప్రాయములను భగవానుడు వ్యక్తపరిచి ఈ విషయమున తన యొక్క నిర్ణయమును కూడా ఏం చెప్తాడు అనేది మనం క్షుణ్ణంగా రాబో శ్లోకాలలో గమనించవలసి ఉంటుంది. మనము అనుభవపూర్వకంగా కూడా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఈనాడు 5200-300 సంవత్సరముల క్రితం వెలువడినటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పాడు, అర్జునుల వారికి అర్జునుల ద్వారా ఏవత్ ప్రపంచము ఏమి గ్రహించినదో అనే విషయమును నాటికి కూడా అందరూ ఈనాడు కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. మానవుడు చేయతగిన కర్మములను చేస్తూ చేయరాని కర్మములను విసర్జించడమా లేక సర్వకర్మములను పరిత్యజించడమా అనే విషయాన్ని స్వతహాగా ఆలోచన చేసినప్పుడు చేయదగిన కర్మములను చేయడము అన్నది సర్వకర్మములను విసర్జించడము అన్నది రెండూ కూడా వీలు పడని పని. ఏ కర్మమును చేసినా సత్కర్మములు ఉత్కృష్ట కర్మములు అనే వాటి నియమింపబడినటువంటి కర్మములను చేస్తూ ఉన్నప్పుడు కూడా దుష్కర్మములు జోలికి ఎవరు పోరు. విఘ్నులైనటువంటి వారు సత్కర్మములే చేస్తారు, సద్భావనే కలిగి ఉంటారు. కానీ అది కూడా బంధమునకు హేతువే కనుక ఏ సత్కర్మములు చేసినా సత్ఫలితాన్ని కోరకుండా ఏమి చేసినప్పటికీ కూడా అది బంధింపబడదు, మోక్షాన్ని కలగజేస్తుంది. సత్ఫలితాన్ని కోరి సత్కర్మములు చేస్తే కూడా బంధమే. కాబట్టి ఈ అధ్యాయములో ముఖ్య ఉద్దేశం అది అయి ఉంటుంది అని మనము కూడా గమనించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.